ఈ ఉదయకాలాన కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 3 విషయాలు నేను మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. 3 విషయాలు. ఒకటి నిలిచి ఉండడం, రెండోది స్థిరముగా నిలిచి ఉండడం, మూడోది చివరి వరకు నిలిచి ఉండడం. దైవ గ్రంథములో నిలిచి ఉండడం అనే పదం చాలా విశేషమైంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటాడు. చాలామంది నిలబడాలి అనుకుంటారంట, కానీ నిలబడలేరు. ఏమనుకుంటారు? నిలవబడాలి అనుకుంటారు, కానీ నిలబడలేరు. నిలుచున్న వాళ్ళు కడ వరకు నిలబడట్లేదు, చివరి వరకు నిలబడట్లేదు. నిలుచున్న వాళ్ళు స్థిరముగా నిలబడట్లేదు, ఏదో నిలబడ్డాంలే పేరుకి అన్నట్టుగా నిలబడతా ఉన్నారు. ప్రభువారు ఏం కోరుకున్నాడంటే కడ వరకు ధైర్యముగా నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పటి వరకు అంట? కడ వరకు ధైర్యంగా నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక మాట చదివి మనం ముందుకు వెళ్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగిండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. పెద్దవాళ్ళని చెప్పట్లేదు. ఆ యోహాను భక్తుడు అంటాడు, చిన్నపిల్లలారా అంటున్నాడు. చిన్నపిల్లల స్వభావం ఆత్మీయులకు చాలా మంచిది. ఓ చిన్న బిడ్డను చూపించి యేసుప్రభువారు అన్నాడు కదా, ఈ చిన్న బిడ్డ వల్లే ఎవళ్ళైతే మార్పు చెందుతారో వారిది పరలోకం అన్నాడు. మరొకసారి చిన్న బిడ్డను చూసి చెప్పిన మాట ఏంటంటే, ఈ చిన్న బిడ్డల వల్ల ఎవరైతే తగ్గించుకొని ఉంటారో అని అంటాడు. చిన్న బిడ్డలు మంచి మనసు గల్లవాళ్ళు, వాళ్ళల్లో క్రోధాలు అసూయలు ఏమీ ఉండవు. నీకు చాక్లెట్ ఇస్తా రమ్మనంటే ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళిపోతారా? వెళ్ళిపోరా? మీ మమ్మీ అక్కడ ఉందా రమ్మని చెప్తే వెళ్ళిపోతారు. చిన్నపిల్లలకు తెలియదు. అందుకే స్కూల్కి పంపించే తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు కదా, ఎవడన్నా వస్తాడు చాక్లెట్ ఇస్తానంటాడు, తీసుకోవద్దు. మీ అమ్మ అక్కడ ఉంది, మీ డాడీ అక్కడ ఉండారని చెప్తారు, కాకపోతే వెళ్ళొద్దు అని చెప్తారు. వాళ్ళకి చెప్పిన తర్వాత ఎవరైనా అలాగ ఎదురుపడి మీ డాడీ అక్కడ ఉన్నాడంటే ఆ పిల్లలు ఏం చెప్తారంటే మేము రాము అని చెప్తారు. మేము రాము, మా డాడీ ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు, మా డాడీ వచ్చిన దాకా మేము ఇక్కడే ఉంటామంటారు. చిన్నపిల్లల స్వభావం వేరు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ. మీరు మనము అని అంటున్నాడు, మీరు కాదు, మనము మీరు అని మాట్లాడుతున్నాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడడానికి మీరు ఆయనలో నిలిచి ఉండండి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మీరు ఆయనలో నిలిచి ఉండండి. చాలామంది నిలబడ్డాము అనుకున్నారంట. ఒకసారి ఆ విషయాన్ని కూడా చదువుదాం. ఈ యోహాను రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 19వ వచనం నుండి లేక 18వ వచనం నుండి చదవండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. జాగ్రత్తగా వినాలి. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరు. కింద చదువు, ఇంకా చదువు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, చెప్దాం గట్టిగా. క్రీస్తు విరోధులు అనేటువంటి వాళ్ళు వెలుపటి నుంచి రావట్లేదంట. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు ఎరుగుదురు కదా.
ఆ విరోధులు ఎక్కడి నుంచి బయలుదేరారంటే మనలో నుండే బయలుదేరారు. వారు మన సంబంధులు కారు, వారు మన నుండి బయటకు వెళ్ళిపోయారు. వారు ఎందుకంటే మీకు మాదిరి చూపించడానికి వీళ్ళు క్రీస్తు సంబంధులు కాదు, వీరు క్రీస్తు సంబంధులు కాదు అని మీరు తెలుసుకున్నట్లుగా వారు బయలు వెళ్ళారు అని చెప్తున్నాడు. వాళ్ళు ఎందుకు బయలు వెళ్ళారంటే క్రీస్తు సంబంధులు కాదు, వాళ్ళు క్రీస్తుని కలిగి ఉన్నారు కానీ, క్రీస్తు ప్రభువాన్ని ప్రేమిస్తూ ఉన్నారు కానీ, క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు కానీ, యేసయ్యా యేసయ్యా అని పిలుస్తూ ఉన్నారు కానీ, పాటలు పాడుతూ ఉన్నారు కానీ, వాక్యాన్ని చదువుతున్నారు కానీ, వాళ్ళు క్రీస్తుకి విరోధంగా తయారయ్యారు. క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యానికి ఉపదేశానికి విరోధంగా తయారయ్యారు. కాబట్టి వారు మనలో నిలిచి ఉండలేదు. ఎందుకని మనలో నిలిచి ఉండలేదు? ఈ సత్యాన్ని మీరు గ్రహించడానికి మీకు ఎందుకు జ్ఞానం అనుగ్రహించబడిందంటే అక్కడ రాయబడిన మాట, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వాళ్ళు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మీరు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాళ్ళు, మీరు దైవాత్మ నొందిన వాళ్ళు, మీరు పరిశుద్ధాత్మ చేత మీరు అభిషేకించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ శరములపై నిలిచి ఆయనే మిమ్మల్ని అభిషేకించాడు. కాబట్టి మీరు వీటిని తెలుసుకోగలిగారు. బయలు వెళ్ళిన వాళ్ళెవళ్ళు కూడా మన సంబంధులు కారు, వారు క్రీస్తు విరోధులై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. అయితే మీరు ధైర్యం కలిగి ఉండాలి. సిగ్గుపడని ఒక మనిషిలాగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనలో నిలిచి ఉండు నిమిత్తం మీరు క్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉండాలి. గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. పౌలు గారు అంటాడు, ఒక మాట అంటాడు, ప్రతి వాని పని అగ్ని చేత పరీక్షించబడుతుందంట. ఏం చేయబడుతుంది? అగ్ని చేత పరీక్షించబడుతుంది. ప్రతి వాడు పని చేస్తూ ఉంటాడంట. వాడి పని అగ్నిలో కాల్చినప్పుడు ఆ పని నిలబడాలంట. అప్పుడు అతడు ప్రతిఫలం పొందుతాడంట. పనిలో నిలబడకపోతే, ఖాళీ బూడిదైపోతే ఆ పని వల్ల ఉపయోగం లేదు. కొంచెం కష్టమైన పనులే ఉంటాయి, అయితే వాటిని శ్రద్ధతో చేస్తే ప్రభు రాకడలు నిలబడతాయి. గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. కొన్ని భారమైన పనులు ఉంటాయి, వాటిని ఓర్పుతో చేస్తే ప్రభు యొక్క రాకడు కొరకు ఓ సేవకుడు సంఘాన్ని సిద్ధపరచగలుగుతాడు. అన్ని కట్టడాలు నిలబడవు, అన్ని కట్టడాలు నిలబడవు. యేసు ప్రభు ఏసై అని పిలిచిన వాళ్ళల్లా పరలోకం వెళ్తే ఇక పరలోకం ఖాళీగా ఉండదు. ఉంటుందా? భక్తి చేయకుండా బడాయి కొడితే పరలోకం బారు. భక్తి చాలా విశేషమైంది, భక్తిని నేర్చుకోవాలి. భయముతో కూడిన భక్తి ఉంటుంది. భక్తి అంటే ఇప్పుడు భయం లేదు ప్రజలకి, భక్తి ఉంది. ఏముంది? భక్తి ఉంది. పాటలే కదా, స్తోత్రం చెల్లింతుము అని పాడతారు. సమయానుకూలంగా పాటలు పాడే మనుషులు కూడా ఉంటారు, అబ్బా అని మెప్పించేటట్టు. భక్తి ఏంటి? భక్తి అంటే గుడికి వెళ్ళాం వచ్చామా, కానుకలు వేసాం వచ్చామా, పరిశుద్ధత ఉందా లేదా కాదు. సీరియల్ మానేయరు, సినిమాలు మానేయరు, లోకాన్ని వదిలిపెట్టరు, వీళ్ళు భక్తి చేసేస్తారు. దేవుడు అంటే భయం లేదు అసలే. దేవుడు అంటే భయం ఉంటే ఆ భక్తులు వేరుగా ఉంటారు. దేవుడికి భయపడేవాడు దేవుని సేవకుడికి భయపడతాడు. దేవుని సేవకుడికి భయపడ్డాడంటే వాడు దేవునికి భయపడతాడు. ఇక దేవుడికే భయపడలేదంటే దేవుని సేవకుడికి భయపడ్డాడు. దేవుని సేవకుడికి భయపడ్డాడంటే వాడు దేవునికి భయపడినట్టే. భయము లేని భక్తి, భయము లేని భక్తి ప్రతి వాని పని కనబడుతుందంట. అగ్నిలో నిలబడేటువంటిది కాల్చబడతా ఉంటుంది. గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. అందుకే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, మీ అమూల్యమైన విశ్వాసం అగ్ని చేత అనగా పరీక్షల చేత శోధనల చేత నిలిచినదై ఉండాలి. అగ్ని వచ్చి కాల్చినప్పుడు కాలిపోకూడదు, నిలబడతానే ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు, బలహీనలు కాకూడదు, సన్నగిల్లిపోకూడదు. అగ్ని వంటి పరీక్షల్లో మనము నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. చాలామంది నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారంట. వాళ్ళ సొంత బలంతో నిలబడాలి అనుకుంటున్నారు, వారి సొంత ఆలోచనలతో నిలబడాలి అనుకుంటున్నారు, వారి సొంత ఉద్దేశాలతో నిలబడాలి అనుకుంటున్నారు, వారికి నచ్చినట్టుగా నిలబడాలి అనుకుంటున్నారు. యేసేలో నిలబడడం అంటే మనకు నచ్చినట్టుగా నిలబడడం కాదు. ఆయన వాక్యము ఏమి చెప్తుందో ఆ ప్రకారం నిలబడడమే.
గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడగండి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. ఆయన మాటలు హృదయంలో నిలిచి ఉంటే ఆయన పిల్లలు ఆయనతో కూడా నిలిచి ఉంటారు. శ్రమలలో కూడా దేవుణ్ణి విడువక, సంఘాన్ని విడువక ప్రభు కొరకు నిలబడి ఉంటారు. ఆయన వాక్యము హృదయంలో ఉంటే ఆ యొక్క ప్రత్యేకత అనేది చాలా విశేషంగా కనబడుతుంది. వాక్యము వారిలో ఉంది కాబట్టే వారు ప్రతి దాన్ని వివేచించి గ్రహించగలిగారు. కాబట్టి ఈ కడవరి దినాల్లో చాలామంది పని నిలబడకుండా కొట్టుకుపోయే పరిస్థితి కనబడుతుంది. కళ్ళకు కనిపించే ప్రతి పనిని పరీక్షించినప్పుడు పనిలో నైపుణ్యత లేదు, పనిలో ఆ సామర్థ్యత లేదు, పని చక్కగా లేదు. పైన పటారం లోన లటారం అంటారు, తెలుసా మీకు? ఎప్పుడన్నా విన్నారా? సమాధి సామెత ఎప్పుడన్నా ఈ సామెత ఉన్నారా? ఏంటంట, పైన పటారం లోన లటారం అంట. దాని అర్థం ఏంటంటే పైకి చాలా బాగుంటారంట, లోపలంతా కల్మషం, లోపలంతా శుద్ధి లేకపోవడం, లోపలంతా అపవిత్రత. ఇంకా చూస్తే కుళ్ళిపోయిన సమాధులు ఏం చేస్తారు తెలుసా? పెద్ద పెద్ద పాలరాతితో కడతారు, కానీ ఆ సమాధి లోపల ఏముంటుంది? కుళ్ళు కంపు, పురుగులు ఉంటాయి. శాస్త్రులు పరిశీలన చూసినప్పుడు అన్నాడు ఆయన, ఇదిగో శాస్త్రులు పరిశీలారా, మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఏంటరా, మేము శాస్త్రాలు తెలిసిన వాళ్ళం, మేము పండితులు, మేము బాగా చదువుకున్న వాళ్ళం, ఈ బుడగాడేని మాకు చెప్తున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే నిజంగానే వాళ్ళు పండితులే, కానీ వాళ్ళకి బుద్ధి కలగడానికే ఆయన మాట్లాడిన మాట వారి మనసులోకి వెళ్ళింది, కానీ వారు సరి చేసుకోలేకపోయారు. వారి హృదయాల్లోకి వెళ్ళింది, కానీ వారు సరి చేసుకోవడానికి ఇష్టపడలే. అందుకే వారు ఆయన ఎందుకు పగబట్టారు. వారు పగబట్టారంట. వారే ముందుగా యేసుప్రభువుని సిలువేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. అజ్ఞానులు కాదు, జ్ఞానం కలిగిన వాళ్ళే. ఎక్కువ మంది అజ్ఞానులు మోసం చేస్తారు. అజ్ఞానులు కాదు, జ్ఞానం కలిగిన వాళ్ళు మోసం చేస్తారు, చాలా తెలివిగా మోసం చేస్తారు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పని దేవుడి దగ్గర నిలబడాలి. ప్రతి పనిని మనం పరీక్షించాలి. మనం గడ్డిలో ఉన్నామా, కర్రల దగ్గర ఉన్నామా, కాలిపోయి కొవ్వు కాలు దగ్గర ఉన్నామా అని పరీక్షించుకోవాలి. బంగారం పరీక్షించబడుతుంది, వెండి శోధించబడుతుంది, రత్నాలు ఊరికే దొరకవు. అర్థమవుతుందండి? బంగారం కావాలి, ఎక్కడ పడితే అక్కడ దొరకదో. గడ్డి ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది, ఊరికినే మొలిసేస్తుంది. గడ్డి మొలిసిద్దా మొలవదా? 4 నీళ్ళు కొడితే చాలు మొలిసిద్ది. కర్ర చెట్లు కూడా ఊరికినే పెరుగుతాయి, నీళ్ళు తగిలితే చాలు పెరిగిపోతాయి. కొయ్యలు కూడా అంతే, ఎంత పెద్ద కొయ్యలైనా వాటికి నీళ్ళు తగిలితే చాలు పెరిగిపోతాయి. కొన్ని అంట కొందరు జీవితాలు ఈ రీతిగానే ఉన్నాయంట, ఆ రీతిగా పెరుగుతున్నాయంట. అవి అగ్నికి నిలబడవు, అవి అగ్నికి నిలబడవు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు అగ్నిలో పరీక్ష చేసినప్పుడు అవి మరింత మెరుగుపెట్టబడినవిగా మారుతాయి. గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. కాబట్టి పనిని పరీక్షించుకొని ఆ పనిలో కొనసాగే జ్ఞానము దేవుడు మీకు ఇచ్చాడు. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక మీరు సమస్తమును పరీక్షిస్తారు. చెప్పాలి గట్టిగా. అది యోహాను భక్తుడు అంటాడు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గ్రహిద్దాం. ఒకటి నిలిచి ఉండడం, రెండోది స్థిరముగా నిలిచి ఉండడం, మూడోది చివరి వరకు నిలిచి ఉండడం. నిలిచి ఉండడమే గొప్ప పని అయితే స్థిరముగా నిలబడడం మరి గొప్ప పని ఉంది. స్థిరముగా నిలబడడం గొప్ప పని అయితే చివరి వరకు నిలబడడం గొప్ప పని ఉంది. యేసయ్య అంటున్నాడు కదా, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుతారా? లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా, చేద్దాం గట్టిగా. యేసయ్య సహాగా చెప్తున్నాడు కదా, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్న వాళ్ళు మీరే. ఎందుకు ఈ మాట యేసుప్రభువారు అన్నాడంటే,
చాలామంది ఆయనతో నిలబడాలని వచ్చారు. గుంపులుగా వచ్చారు, గుంపులుగా. వాళ్ళు నిలబడలా. ఆ గుంపులుగా వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు, స్వస్థపడ్డారు, ఆరోగ్యం పొందుకున్నారు, వాళ్ళ గాయాలు కట్టబడ్డాయి, వాళ్ళ రోగాలు బాగొట్టుకున్నారు, వాళ్ళ దెయ్యాలు బాగొట్టుకున్నారు. కానీ వారు ఏం చేయాల? నిలవబడలా. బాగా గుర్తుపెట్టుకోండి, ఏం చేయాల? నిలవబడలా. ఇక రెండో గుంపు అంటారా, 70 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా యేసుప్రభు వారిని బాగా వెంబడించారు, యేసుప్రభు వారి పరిచర్యలో ప్రధాన పాత్రను పోషించారు. ఈ 70 మందికి కూడా ఆయన చెప్పిన మాటలు కొద్ది కాలం బాగున్నాయి, కానీ కొద్ది కాలం అయిన తర్వాత నచ్చల. ఏం చెప్పారు తెలుసా? ఎలాగైతే మాకు కుదరదయ్యా, మాకు నచ్చినట్టు చెప్తే మేము ఉంటాం, ఎలాగైతే మాకు కుదరదని చెప్పి ఆ 70 మంది కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఎంతమంది వదిలిపెట్టారు? విస్తారమైన గుంపు వదిలేసి వెళ్ళిపోయారు. తరువాత 70 మంది కూడా ఏం చేశారు? వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకెంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. ఈ 12 మందిలో కూడా 3.5 సంవత్సరాలు పెంచితే, 3.5 సంవత్సరాలు వాక్యం నేర్పిస్తే, 3.5 సంవత్సరాలు సేవ చేయిస్తే, 3.5 సంవత్సరాలు ప్రభుతో నడుస్తా ఉన్నాడు. కానీ స్వభావం మారలేదు. డబ్బుకు అమ్ముడుపోయి, దేనికి అమ్ముడుపోయి? ధనానికి అమ్ముడుపోయి యేసయ్యను అప్పగించి యేసయ్య నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. యేసయ్య అంటున్నాడు, అప్పుడు యూదా ఇస్కరియోతు లేడు. ఈ మాట చెప్పినప్పుడు మీరు వాక్యం చదువుకుంటే అప్పుడు యూదా ఇస్కరియోతు అక్కడ లేడు. అప్పుడు ఈ మాట చెప్తున్నాడు, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. పౌలు గారు అంటాడు, నా పరిచర్యలో నాకు నమ్మకమైన సహకారులు మీరే అంటాడు. వాళ్ళ పేర్లు చెప్తాడు. క్లమెంతుతోనూ మరికొందరు స్త్రీలను వాళ్ళు నమ్మకమైన సహకారులుగా నాకు ఉన్నారు అంటాడు. అంటే నమ్మకమైన సహకారులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చివరి వరకు ఉన్నవాళ్ళు, స్థిరముగా ఉన్నవారు, నిలిచి ఉన్నవారు. నేను అంటాను, కడ వరకు నిలిచేవాళ్ళు ఎంతమంది? పుట్టంట గాలికి కొట్టుకొని పోతానే ఉంటాయి, గింజలు ఎప్పుడు నిలిచే ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. బాగా వినాలి. శోధనలో కొట్టుకుపోయేటువంటి వాళ్ళు ఉంటారు, శోధనలో నిలబడే వాళ్ళు ధన్యులై ఉన్నారు. చెప్పాలి గట్టిగా. గలతీ సంఘముతో పౌలు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? ఎప్పుడైనా చదివారా? చెప్పశక్యమైతే మీ కళ్ళు ఓడ పెరికి నాకు ఇచ్చేవాళ్ళు కదా అంటాడు. ఒకసారి ఆ మాట చదువుతాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 చదువుతాం. చాలా విశేషమైనటువంటి విషయం. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను స్వార్థం మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనూ లేదు. కానీ బాగా వినాలి, దేవుని దూత వలెనో క్రీస్తు యేసున వలెనో నన్ను అంగీకరించుదురి. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సత్యమైతే మీ కనులు ఓడబీకి నాకిచ్చి వేసిందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. చెప్పాలి గట్టిగా. గలతీ సంఘములో ఎన్నో ఆటంకాలు కలిగినాయి. గలతీ సంఘములో గలిబిలి జరిగింది. 1వ అధ్యాయంలో మీరు చదివితే 6వ వచనంలో అంటాడు. ఆ మాట చదువుదాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. వీళ్ళ మనసుల్లో నెమ్మది లేదు, కలవరం వాళ్ళ మధ్యలో ఉంది. భిన్నమైన స్వార్థ తట్టు చాలా మంది తిరిగిపోయారు, భిన్నమైన స్వార్థ తట్టు వెళ్ళిపోయారు. అయితే కొందరు నిలిచి ఉన్నారంట. కొందరు పౌలు గారిని అంటగట్టుకుని ఉన్నారు. ఎలాగ అంటగట్టుకుని ఉన్నారంటే, పౌలు గారు అంటున్నాడు, నేను బలహీనుడని మీరు తెలిసి నన్ను మీరు తృణీకరించలేదు, నాకు శరీర దౌర్బల్యం ఉందని తెలిసి మీరు నన్ను నిరాకరింపను లేదు, కానీ దేవుని దూత వలన క్రీస్తు యేసును వలనను నన్ను మీరు అంగీకరించారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నిలిచి ఉండే దేవుని సంఘం, దేవుని పిల్లలు దేవుని సేవకుని ఏ రీతిగా అంగీకరించాలో పౌలు గారు చెప్తున్నాడు. ఆ సంఘం ఏ రీతిగా దేవుని సేవకుని చూస్తూ ఉందంటే, మా ఊరోడండి అని చూడట్లేదు, మా ఇంటి పేరటోడండి అని చూడట్లేదు, లేకపోతే మాకు తెలిసినోడండి అని చూడట్లేదు. పౌలు గారికి అప్పటికే కళ్ళ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఆ సమయంలో శరీర దౌర్బల్యం అతను కనబడతా ఉందంట. ఆ సమయంలో ఆ సంఘము 2 గుంపులైపోయింది. ఒక గుంపేమో భిన్నమైన స్వార్థ తట్టు తిరిగిపోయింది, మరొక గుంపేమో పౌలు గారిని అంటుకట్టుకుని ఉంది. ఆ అంటుకట్టబడిన ఆ సంఘాన్ని గురించి పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు నన్ను విడిచిపెట్టలేదు, మీరు నన్ను తృణీకరించలేదు. క్రీస్తు యేసు వలన దేవుని యొక్క దూత వలన నన్ను మీరు ఏం చేశారు? అంగీకరించారు. దేవుని సేవకుడిని ఈ రీతిగా అంగీకరించగలిగితే నీవు స్థిరముగా నిలబడతావు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అంటాడు, సత్యమైతే మీరు మీ కళ్ళు ఓడబీకి నాకు ఇచ్చేసేవాళ్ళు,
అంటే దేవుని సేవకుడి మీద వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉన్నారంటే మామూలు ప్రేమ కాదు. దేవుని సేవకుడి ఎడల ఇదిగో నా కళ్ళు పెడతారంటే మీ కళ్ళు ఇస్తారంటే పోటీలు పడేవాళ్ళు అంట వాళ్ళు. పౌలు గారు ఇదిగో మా కళ్ళు ఇస్తామని పోటీలు పడేవాళ్ళు నేను చూస్తున్నాను అంటున్నాడు. నిజంగా వీరు ఎవరు అంటే కడ వరకు క్రీస్తు కొరకు నిలిచేవాళ్ళు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. సంఘం ఆ రీతిగా దేవుని రాకడ కొరకు నిలబడాలి. పౌలు గారు అంటాడు, మాట్లాడకూడదు, మీరు నన్ను విడిచిపెట్టలేదు, మీరు నన్ను త్రోసివేయలేదు. అబ్బా, ఎంత అద్భుతమైన విషయమో. మనం ఈరోజు గమనించాలి. నిలబడ్డామా? మనం స్థిరంగా నిలుచున్నామా? కడ వరకు నిలబడగలుగుతామా? సైతానుడు శోధిస్తాడు. సైతానుడు నానా విధములైన శోధనలోకి తీసుకుని వెళ్తాడు. మరి నిలబడగలమా? నిలబడి ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 2023 సంవత్సరం ఈ చివరి పునరుద్ధాన దినాన ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. నిలబడాలి. మీరు నిలబడి ఏం చేయాలి తెలుసా? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. స్థిరముగా నిలబడాలి. మనం ఎప్పుడైనా ఉంటే స్థిరముగా ఉండాలి. ఎలాగుండాలి? స్థిరముగా ఉండాలి. ఈ స్థిరముగా నిలబడడం అనే మాటని కొంతమంది ఉపయోగించి కొన్ని రీతిలుగా మాట్లాడారు. ఒక ఆయన వచ్చున్నాడు, పాస్టర్ గారు మీకు స్థిరం లేదండి అన్నాడు. ఏమి లేదంట? ఆయన పాస్టర్ గారు అయితే బాగుండేది. పాస్టర్ గారు కాదు, కొంచెం పెద్ద ఆయన. స్థిరం లేదండి మీకు అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, నాకు స్థిరం లేదంటాడేంటి? ఎందుకంటే ఆ మాట ఎవరన్నా మీరు స్థిరంగా లేరండి ఆయన అనేటప్పటికి ఆయనతో పాటు ఇంకొక ఆయన కూడా అన్నాడు, అవునండి మీరు స్థిరంగా లేరండి అని అన్నాడు. ఏమైందన్న? అక్కడ కాసేపు మీరు ఎటు తిరుగుతున్నారండి అన్నాడు. ఏమైందన్న? అట్ట కదండి, మీరు స్థిరంగా ఉండాలి. ఎట్టుండాలంట? మీరు స్థిరంగా ఉండాలన్న. మీ పరిస్థితి ఏంటన్నా? మేము స్థిరంగా ఉన్నామన్నారు. మీరు నాకు చెప్పేటంతలో కాదు, స్థిరం అనే మాట నాకు తెలుసు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అంటే దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాల్సిందే, అదే స్థిరం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహామును పిలిచాడు దేవుడు, ఒకసారి కూర్చోబెట్టాడా? గుడారం వేసుకున్నాడంట, ప్రయాణం చేస్తానే ఉన్నాడు. స్థిరపరిచేవాడు దేవుడు అండి. స్థిరం అంటే అర్థం ఏంటంటే చాలామందికి తెలియదు. ఒక సంఘం కట్టి కూర్చుంటే అది స్థిరమైంది అని అనుకుంటున్నారు. అది వాళ్ళ కళ్ళ కనబడేది, కానీ దేవుడు వాక్యం అలా చెప్పట్లేదు. అట్లాంటి బాధ చేసే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఆ మనుషులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు అర్థమైంది నాకు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే పర్వాలేదు, కనపడినోడు కల్లా ఇటు సరంగా ఉండడం, ఇటు సరంగా ఉండడం అని చెప్తూ ఉంటారు. కొంతమంది మంచి విషయం కంటే చెడ్డ విషయాన్ని చాలా ఆసక్తిగా చెప్తారు. తెలుసా మీకు? మంచి విషయం కంటే చెడ్డ విషయం చాలా ఆసక్తిగా చెప్తారు, ఇంట్రెస్టెడ్గా చెప్తారు. నాకు అనిపించింది వీళ్ళకి మైండ్ లేదు, వీళ్ళకి దేవుని వాక్యం తెలియట్లేదు. స్థిరముగా నిలబడడం అంటే దేవుని మాటలో దేవునిలో నిలబడమే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దేవుని సేవకుడు స్థిరంగా నిలబడుకోకుండా ఇతరులు స్థిరంగా నిలబెట్టలేడు. సైతాన్ చెప్పే బాధ ఏంటంటే ఆ పాస్టర్ స్థిరంగా లేడు, అటెళ్తాడు సంఘం అంటే బాధ్యత లేదు, ఇలాంటి బాధ్యత లేదు, ఏ పిచ్చి మాటలు చెప్తాడు. దేవుడు మాట వినాలా, మనుషుల మాట వినాలా? మీ మాట వినాలా, దేవుడు మాట వినాలా? సేవకుడు మీరు చెప్పింది నేను చేయాలా, నేను చెప్పింది దేవుడు చెప్పింది చేయాలా? మీకు నచ్చినట్టుగా ఉంటే మీకు ఇష్టం, అప్పుడు నేను దేవుడికి ఇష్టం ఉండను. దేవుడు నచ్చినట్టుగా ఉంటే మీకు ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? దేవుడు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, అన్ని చెప్తాడు, అవి మీకు ఇష్టం ఉండదు కదా. అందుకే నిలబడలేరు. స్థిరంగా నిలబడడం అంటే అర్థం ఏంటంటే ఇష్టానుసారంగా జీవించడం కాదు, ప్రభువులో స్థిరంగా ఉండడం, ప్రభు కొరకు స్థిరంగా ఉండడం. 3 రోజుల ముచ్చట కాదు ఇది. అదే లేదండి, ఇదే లేడు. దేవుడు చిత్తం చేస్తున్నాడా లేదా అంతే. దేవుడు చిత్తం చేసేవాడు దేవుడు పిలిచినప్పుడు ఏం చేయాలి? వెళ్ళాల్సిందే. నేను ఎక్కడ ఉంటానంటే కుదరదు, కొన్ని పనులు ఆగిపోతాయి. ఆయన పంపినప్పుడు వెళ్ళిపోవడమే. ఆయన ఎక్కడికి పంపితే అక్కడికి. మరి మీరు అట్టు వెళ్ళిపోతే మేము అట్టగండి, అట్టెళ్ళేదేముంది చెప్పండి? ఇంజిన్ ముందుంటే పెట్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడంటే ప్రతి రూప్ లైన్లు ఉంటాయా? ఇంజిన్తో వెళ్ళాలంటే ఒకదాని లింక్ చేసుకొని ఉంటాయి. చిక్ అని ఇంజిన్ బయలుదేరింది అనుకో, పెట్లు కూడా ఏం చేస్తాయి? అన్నట్టు ఏం చేస్తాయి? మధ్యలో పెట్టి అనుకుందంట, అబ్బా ఈ ప్రయాణం మనం చేయలేదు కానీ వదిలించుకుందాం అని వదిలించుకున్నాయంట. ఏడైపోయినాయి? లూప్ లైన్లో ఉన్నాయి. అవి లూప్ లైన్లో ఉన్నాయి. స్థిరముగా నిలబడ్డం అంటే కడ వరకు కొనసాగడమే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి స్థిరంగా నిలబడాలి, కడ వరకు నిలబడాలి. ఇప్పటి వరకు ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని చెప్పాను. ఇప్పుడు వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. త్వరగా చదవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ బాగా వినాలి, ధైర్యంగా నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. బాగా వినాలి. జనులందరూ ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశారంట? నిలబడ్డారు. నిలబడినప్పుడు యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమని చదువుదాం ఇప్పుడు. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ
సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడాను. ముండ్ల పొదల్లో ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలలో పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. చాలు. ఈ విషయం అందరితో చెప్పాడు జనసమూహంతో. కానీ శిష్యులకు అర్థం కాలేదంట. ఎవరికి అర్థం కాలే? శిష్యులకు అర్థం కాల. అయ్యా నువ్వు గబగబా చెప్పేసావు, బాగానే ఉంది, అసలు ఏంటి దీని సంగతి ఏంటి? ముళ్ళ పొదలు అంటున్నావు, రాతి నేల అంటున్నావు, త్రోవ పక్కన అంటున్నావు, మంచి నేల అంటున్నావు, ఏంటి సంగతి అని శిష్యులు అడిగితే వివరణిస్తూ ఉన్నాడు. ఆ వివరణ ఇచ్చిన దాంట్లో 4 విషయాలు అని చెప్తున్నాడు. మొదటిది ఎవరంట? త్రోవ పక్కన పడిన విత్తనాలు. ఏ విత్తనాలు ఇవి? వీళ్ళ గురించి ఏమన్నాడంటే త్రోవ పక్క నుండి వారు ఎవరనగా అని అంటున్నాడు. ఎవరంట? త్రోవ పక్క నుండి వారు ఎవరనగా. ఎక్కడుందా మాట? 18వ వచనం చదవండి. విత్తువాడిని గురించి ఉపమాన భావం. ఇప్పుడు కథ చెప్పాడు, ఇప్పుడు భావం చెప్తున్నాడు. భావం వినుడి. ఎవడైనో రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. త్రోవ పక్కన విత్తబడిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు? త్రోవ పక్కన. అందరూ చెప్పాలి ఎవరు వీళ్ళు? త్రోవ పక్కన విత్తబడిన వాళ్ళు. వీళ్ళు విత్తబడ్డారు. వీళ్ళు ఎక్కడున్నారు? త్రోవ పక్కన ఉన్నారు. వీళ్ళకున్న గుణం ఏంటంటే వాక్యం వింటారు. ఏం చేస్తారు? బాగా వాక్యం వింటారంట. కానీ ఏం లేదు, వాళ్ళకి గ్రహింపు లేదు. ఆ మాట అక్కడే ఉంది. వారు గురించిన రాజ్యం గురించిన వాక్యము వినియో, వీళ్ళు లేదు దేవుని రాజ్యాన్ని గురించిన వాక్యం అంటున్నారు, వినియో గ్రహింపక ఉన్నారు. అదేనండి, విన్నారు కదా, గ్రహించుకోవట్లేదా? చెప్పండి. వింటున్నారు కదా, వాక్యం వింటున్నారు కదా, గ్రహించుకోవట్లేదా? గ్రహింపు లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాక్యం వింటున్నారు కానీ ఉండట్లేదు. జాగ్రత్త, మీలో కూడా అలా ఉన్నారేమో పరీక్షించుకోండి. వాక్యం చాలా మంది వింటున్నారు, గ్రహింపు లేదు. అందుకే ప్రవచనాత్మకమైన విషయం ముందే చెప్తాడు యేసయ్య. 15వ వచనంలో అంటాడు. 13 నుంచి చదువుదాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయములు క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకోరంటండి. చాలా మంది కళ్ళకు కనబడతాయి, అన్నీ కనబడతాయి, అద్భుతాలు కనబడతాయి, సూచక్రియలు కనబడతాయి, దేవుడు ఇచ్చిన విడుదల స్వస్థత కార్యాలు వాళ్ళకి కనబడతాయి, వాళ్ళ కళ్ళెదురు చూస్తూ ఉంటారు. కానీ గ్రహింపు లేదు. వాక్యం వింటారంట కానీ గ్రహింపు లేదు. అరే మనం ఏ వాక్యం వింటున్నాం? ఈ మధ్య కొంతమంది పనికి మనోళ్ళు బయలుదేరారు. వాళ్ళ పని ఏంటంటే పాస్టర్ గారి మీద నిందలు మోపుతున్నారు. ఏమనంటే సరిగ్గా వాక్యం చెప్పడండి అయ్యగారు, సరిగ్గా వాక్యం చెప్పడు, తిడతాడు, అదోలాగా మాట్లాడతాడు, మా గురించే చెప్తాడని. వీళ్ళు ఏంటంటే గ్రహింపు లేని మనుషులు అనమాట. వాళ్ళకి దేవుడి సేవకుడు అంటే ఏం జరుగుతుంది వాళ్ళకి తెలియట్లా. సేవకులు 2 రకాలు: దేవుడి చేత అభిషేకించబడిన వాళ్ళు, మనుషుల చేత అభిషేకించబడిన వాళ్ళు. దేవుడి చేత పిలవబడిన వాళ్ళు, మనుషుల చేత పిలవబడిన వాళ్ళు. నన్ను ఎవరు మనుషులు ఏర్పాటు చేసుకోవాలా? దేవుడు పిలుచుకుంటే సేవ చేస్తున్నా, దేవుడు పిలుపు మేరకు సేవ చేస్తున్నా. నేను చేయను అంటే చెప్పిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన పిలిచాడు, తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే అన్నీ వదిలిపెట్టేశాం. ఏవో చూసి సేవను మొదలుపెట్టలా, ఎవరినో చూసి సేవను మొదలుపెట్టలా, ఏసైని చూసే మొదలుపెట్టా. గట్టిగా శుద్ధం చెల్లిద్దా. ఇలాంటి పిలుపు కలిగిన సేవకులు ఎక్కడున్నా వాళ్ళతో దేవుడు ఉంటాడు, సమస్య లేదు. చాలా మంది వాక్యం వింటారంట, కళ్ళతో చూస్తారంట, కానీ వాళ్ళ హృదయాలు కొవ్విపోయినాయి. ఎవ్వడు మాట ఏనో. కొన్ని ఉంటాయి పొట్టేళ్ళని ఉంటాయి, వాటిని టీ అని కొట్టేవానికి ఏం చేస్తాయి? వాటిని కొడితే చదువు కుమ్ములతో పొడిచేస్తాయి. బాగా వినాలి. ఏసీ చెప్తున్నాడు కదా, త్రోవ పక్కన ఉండే వాళ్ళు వీళ్ళు వింటారు, వీళ్ళు చూస్తారు. ఓ సేవకుడా నీ వాక్యాన్ని వింటారు, నువ్వు చేసే అద్భుతాలు అన్నీ చూస్తారు, కానీ వాళ్ళు గ్రహించరు. వాళ్ళు వినమట్టుకు విందురు, చూసమట్టుకు చూతురు, కానీ గ్రహింపరు. ఎందుకంటే వాక్యం వాళ్ళలో లేదు కాబట్టి గ్రహింపు లేదు. ప్రతి మాటను గుడ్డిగా నమ్మేవాళ్ళు ఎవరు అంటే గ్రహింపు లేనోళ్ళు. ఒక ఆయన అంటాడు, ఏంటంటే మీ గురించి అక్కడ చెప్తున్నారు, వాక్యం మీరు సరిగ్గా చెప్పరంటగా అన్నాడు. నీకేమనిపిస్తుంది అన్న? నీకే నువ్వు నెంబర్ 1 చెబుతావా? మరి వాళ్ళు ఏంటంటే చెబుతున్నారు, వాళ్ళకి మైగ్రేన్ వచ్చిందిలే, ఏమొచ్చింది అందుకని చెప్తారు. అంటే దేవునికి స్తోత్రం చెప్తాం. అదురు గుంపు వింటారు కానీ గ్రహించరు. వీళ్ళు అసలు నిలబడరు. గ్రహించారంటే ఏం చేస్తారు? సైతం ఎత్తుకెళ్ళిపోతే నిలబడరు వీళ్ళు. మొదటోడు. 2వ చదువుదాం. 13వ అధ్యాయం 20వ వచనం. త్రోవ పక్కన విత్తబడినవాడు మొదటోడు. 2వది రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. 2వవాడంటే ఎక్కడ విత్తబడ్డాడు? అందరూ వినాలి. ఎక్కడ విత్తబడ్డాడు? రాతి నేలను విత్తబడినవాడు. ఎలాంటి వాడు అంటే వాక్యాన్ని ఎలాగంట వింటాడు,
రెండోది ఎక్కడంట సంతోషంతో అంగీకరిస్తాడు. వినిన వెంటనే సంతోషంతో అంగీకరిస్తాడంట. అబ్బా 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 ఆశీర్వాదం వస్తుందంట అని అంగీకరిస్తాడంట. వింటాడు, అంగీకరిస్తాడు. అంగీకరించడంలో కూడా మళ్ళీ ఎలాగా సంతోషంతో అంగీకరిస్తారంట. దేవుడు ఇలా చేస్తాడు. ఇప్పుడు చాలా విషయాలు చాలా మంది ఏం అంగీకరిస్తారో తెలుసా? నీ పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకుంటే అంగీకరిస్తారా? చెప్పండి. ఏయ్ మోసం చేస్తున్నాను అన్నామని ఏం చేస్తారు చెప్పండి? కింద నుండే ఎడదొస్తారు తెలుసా? సైతాన్ మొఖాలు వేసుకొని చూస్తారు. తప్పుడు ఎత్తు చూపిస్తే సైతాన్ మొఖాలు కనపడతాయి. మరి సంతోషం ఎప్పుడవుతుంది? నా కుమారుడానికి ఇల్లు లేదా? యేసు నామములో ఈ సంవత్సరం ఇల్లు కట్టబడబోతుంది ఆమేన్ అని అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పరండి. మీకు ఇల్లు లేకపోతే అబ్బా దేవుడు ఇల్లు చెప్తాడు ఆమేన్ అని చెప్తారు. మీ రోగం పోయింది ఆమేన్, మీ గర్భం నిలబడుతుంది ఆమేన్, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ వ్యాపారాలు దీవించబడతాయి, అబ్బో డబ్బే డబ్బో డబ్బే డబ్బు అంటే మీరేం చెప్తారు చెప్పండి? సంతోషంతో అంగీకరించి ఆమేన్ 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 అంటారు. మారు మనసు పొందుదురు గాక అంటే ఏమంటారు? ఏమంటారు చెప్పండి? మళ్ళా మళ్ళా అని అంటారు. శుద్ధి లేకపోతే శుద్ధి చేసుకోమని చెప్తే ఇష్టం ఉండదు. కానీ బ్లెస్సింగ్ అంటే చాలా మంది ఇష్టపడతారు. వీళ్ళు కూడా అంతే. బ్లెస్సింగ్ వాక్యాలని సంతోషంతో బాగా అంగీకరిస్తారంట. అయితే ఏం జరుగుతుంది? అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ ఎన్నో హింస ఎన్నో కలగ్గానే అభ్యంతర పడును. కొంతకాలం నిలబడతారంటే వీళ్ళు, ఎక్కువ కాలం కాదు. వీళ్ళని చూసి మురిసిపోమాకండి. వీళ్ళు ఎంతకాలం నిలబడతారు? దేవుడు మైగ్రేషన్ చేస్తూ ఉంటాడు. మైగ్రేట్ చేస్తారంటే మారుస్తూ ఉంటాడు కొంతమందిని. మీకు ఒక్క భయంకరమైన విషయం చెప్తాను వినండి. ఇశ్రాయేల్ ప్రజలు లక్షల మంది ప్రజలు బయలుదేరారు. ఎక్కడికి? ఎక్కడికి? కానానికి బయలుదేరారు. కానీ బయలుదేరిన వాళ్ళు ఎవళ్ళు కూడా యెహోషువ కాలేబు తప్ప ఎవళ్ళు కానానికి చేరలేదంట. అదేంటంటే అలాగంటారు? వాళ్ళందరూ వెళ్ళారని ఉంది కంటే వాళ్ళు వెళ్ళారా? బయలుదేరినప్పుడు ఉన్న వాళ్ళు ఎవళ్ళు వెళ్ళలా. వాక్యంలో రాబడి ఉంది వాళ్ళు సనికి గొణికి చచ్చారంట. ఏం చేశారు? సనికి గొణికి చచ్చారు. చచ్చిపోయి ఆళ్ళకాళ్ళే సాగు తెచ్చుకున్నారు. దేవుడు అసలే సుఖవంతమైన ప్రయాణంలో నడిపిస్తుంటే దేవుని సేవకుడైన మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేశారు. వారు ప్రతిష్ఠితుడైన మోషే మీద అహరోను మీద అసూయపడని ఉంటుంది కీర్తన గ్రంథంలో. వాళ్ళ శాపం వాళ్ళే గొలు తెచ్చుకున్నారు. వాళ్ళ పిల్లల తరాలే కానీ వాళ్ళు ఆ తరంలో వాళ్ళు వెళ్ళకపోవడానికి కారణం ఒకటి, వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళు జాగ్రత్తగా చాలాసార్లు సంతోషంతో వాక్యం వింటారు చాలామంది. వాక్య విషయమై వీళ్ళంటే ఎలాగా? వాక్యము నిమిత్తము శ్రమ హింసైన కలగ్గానే అభ్యంతర పడిపోతారు. వీళ్ళు వాక్యం విన్నారు కదా, అంగీకరించారు కదా, ఎలాగుండాలి? స్థిరంగా నిలబడాలి కదా. వాక్యం నిమిత్తం రంగాలే అమ్మో మనం ఆ పని చేయలేం. శ్రమ కలంగాలనే బాధ కలంగాలి. వాక్య విషయంలో వీళ్ళు నిలబడరు, అభ్యంతర పడిపోయి చల్ల చెదరైపోతారు. వీళ్ళు నిలబడరు. ఎంతకాలం నిలబడతారంట? కానీ ఎంతకాలం నిలబడతారంట? కొంతకాలము. అందరూ చెప్పాలి. ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? కొంతకాలం. గట్టి శ్రమ తగలంగానే చచ్చి వదిలేసి వెళ్ళిపోతారు. విన్నావా? వరం కొంచెం బాధ కలంగాలు ఏం చేస్తారు? చచ్చి సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. కొంచెం తగలంగానే వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతారు. వీళ్ళు వాక్యం కొరకు నిలిచి ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు ఎందుకనంటే నిలబడ్డారు కానీ కొంతకాలం కనబడతారు, క్రైస్తవులాగా కనబడతారు. వీళ్ళు అనుకుంటారు క్రైస్తవులాగా ఉన్నట్టుంటారు, కానీ వీళ్ళు నిలబడే వాళ్ళు కాదు. వాక్యానికి వాళ్ళు నిలబడరు, వాక్యం కొరకు వాళ్ళు పోరాడరు, వాక్యం నిమిత్తం వాళ్ళు సహనాన్ని కలిగి ఉండరు. కాబట్టి వీళ్ళు నిలబడేవాళ్ళు కాదు. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని చదువుతాం. ముండ్ల పొదల్లో విత్తబడినవాడు. వీడు ఎవరంట? ముండ్ల పొదల్లో విత్తబడినవాడు. వాక్యము వినివాళ్లే గాని ఐకిక విచారమును ధనామోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిలబడలేడు. ముండ్ల పొదల్లో విత్తబడినవాడు ఎవరంట? ఎక్కడ? ముండ్ల పొదల్లో విత్తబడినవాడు. వీడు ముండ్ల పొదల్లో ఉన్నాడు కానీ ఎదగట్లేదు, అణిచివేయబడుతున్నాడు. ఏమి అణిచివేయబడుతున్నాయి అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఐకిక విచారాలు, రెండోది ధనామోసం. కానీ లోక రాస్తాడు చాలా విశేషమైన మాట రాస్తాడు. చదువుదాం. లోకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనం. లోకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనం. ముండ్ల పొదల్లో విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. వీళ్ళకి ఇతర ఆపేక్షలు ఉంటాయంట. ఏంటి చెప్పండి? ఏముంటాయి? ఇతర ఆపేక్షలు. ఎక్కడుందండి ఈ మాట? అక్కడ లేదు, కానీ అక్కడ కూడా ఈ జీవన సంబంధమైన విచారాలు ఉంది. మార్కు గారు రాస్తాడు. చదువుతాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. అమ్మా మార్కు సువార్త 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయం 18వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐకిక విచారములను ధనామోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి? విచారాలు, రెండవది ధనామోసం, మూడోది ఇతరమైన ఆపేక్షలు లోపల చొచ్చి అణిచివేస్తున్నాయి.
వీళ్ళు వెతపడిన వాళ్ళే, వీళ్ళు వాక్యం వినేవాళ్ళే. విన్నారా? ఫస్ట్ ఉన్న వాళ్ళు వాక్యం విన్నారు, ఎక్కడ త్రోపకులు ఉన్న వాళ్ళు వాక్యం విన్నారు, రాతి నేల ఉండే వాళ్ళు వాక్యం విన్నారు, ముళ్ళ పొదలో ఉన్న వాళ్ళు కూడా ఏమన్నారు? వాక్యం విన్నారు. కానీ వీళ్ళు ఎదగట్లా. ఎదగడం అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఓ గుంపులు గుంపులు పెరగడం అనుకున్నారు. గడ్డి విస్తారంగా పెరుగుద్ది, బంగారం అన్ని చోట్ల దొరకదు. ఎదగడం అంటే అనుకున్నారు అబ్బా గుడి నిండిపోయిందండి, ఏది గుడి నిండిపోయిందండి, అసలు పట్టట్లేదండి, విస్తారమైన జనం అండి. ఎదగడం అంటే అది కాదు, వాక్యములో ఎదగాలి. వాక్యం వింటున్నారు కానీ బాటల విచారాలు, బాటల ఐకిక విచారాలు. ఏంటి ఐకిక విచారాలంటే యేసుప్రభువు అన్నాడు కదా, ఎందుకు మీరు విచారపడతారు, చింతపడతారేంటి? దేని గురించి మీరు చింతపడేది? విచారం దేనికి? కొంతమందికి ఏం తిందామా అని విచారం, ఏం కట్టుకుందామా అని విచారం. అయ్యో వాళ్ళు పెద్ద మంచి చీర కొనుక్కున్నారు, నేను కొనుక్కోలేదు, దిగులు. విచారాలు మామూలు కాదు. వాళ్ళు అది వండుకున్నారు, మేము వండుకోలేకపోయావే. ఐకిక విచారాలు, ఈ జీవన సంబంధమైన విషయాల్లో విచారపడడం. మేము ఇలాగున్నామని విచారపడడం. రెండవదిగా ధనామోసం, ధనము చేత ప్రజల్ని మోసగించడం. ధనాపేక్షలో పడిపోతారు, ధనం కోసం ఆత్మీయతని అమ్మేస్తారు, ధనం కోసం ఆత్మీయతను వదిలిపెడతారు, డబ్బు కోసం వెంపర్లాడతారు, ధనం చేత మోసగిస్తారు ప్రజల్ని. చాలామంది ఇప్పుడు సేవకులు కూడా అదే పని చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒక ఆయన అంటాడు, ఏమయ్యా నువ్వు సెమీ క్రిస్మస్ ఎందుకు చేస్తున్నావు, క్యాండిల్ సర్వీస్ అంటున్నావు, ఎన్ని చేస్తున్నావు అంటే అంటాడు, ఈ చేయకపోతే గుడుదులు పెట్టి ఇంకో గుడికి వెళ్ళిపోతారు. పోతే పోనే, నేను అట్టగా నా పోతే పోనే. దేవునితో ఉండేవాడు నీతో ఉంటాడు, నీతో ఉండేవాడు దేవుడితో ఉంటాడు. గట్టిగా సొంతం చెల్లిద్దాం. పోయేవాడిని బతులాడద్దాం ఏంటి? బతులాడి తెస్తావా? ఎవడున్నాడా వెళ్ళిపోతాడు, ఎవడు లేకపోతే నువ్వే ప్రార్థన చేసుకో, నో ప్రాబ్లం. నీకు అప్పగించబడిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. గొర్రెలు కాపరం వెంబడిస్తాయి, బర్రెల్ని కాపరం వెంబడిస్తాడు. బాగుంది సామెత. గొర్రెలు కాపరం వెంబడిస్తాయి, బర్రెల్ని కాపరం వెంబడించాలి. గొర్రెలు అంటే ముందుండి నడిపించాలంట, బర్రెల్ని వెనకాలండి నడిపించాలి. ఏం చేయాలి? గొర్రెలకు ఉండే కర్ర వేరు, బర్రెలకు ఉండే కర్ర వేరు. గొర్రెలకు ఉండే కర్ర గొర్రెలు కాపాడడం కోసం వాడడానికి ఉపయోగపడుతుంది. కానీ బర్రెల దగ్గర, బర్రెల కాపర దగ్గర ఉండే కర్ర దేనికో తెలుసా? వాటిని తోలడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ తినంగా వెళ్ళాం కొడుతున్నాడు, ఎవరిని నేను పక్క తిరిగి ఇక్కడ ఎవరు కనపడతలేదు అని. తీరా కర్ర దేనికి ఎత్తారంటే బర్రెకి ఎత్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కడవరి కాలంలో ధనామోసం, డబ్బు కోసం ఆత్మీయత నమ్ముకోకూడదు. ఇప్పుడు ఆఫర్లు ఎక్కడుంటే అక్కడ బరిగెడుతున్నారు. అక్కడ పెడుతున్నారా, ఏమన్నా ఇస్తున్నారా? అవుతున్నారంటే బానిస. అయ్యగారు కూడా కౌంటింగ్ చేసుకున్నాడా? ప్రదీప్ ఎంతమంది తీసుకొచ్చాడు? ఇద్దరు తీసుకొచ్చాడు. రైట్ ఓకే, లిస్ట్ రాసుకుందాం. అయ్యగారు బడికి ఇస్తి కట్టాలంటే ఒక 5,000 అండి. తీసుకెళ్ళి బ్రదర్, తీసుకెళ్ళి. ధనాపేక్షలో వాళ్ళని పెట్టడం మూలాన వాళ్ళు తాగుబోతులు అయిపోతున్నారు, వాళ్ళు వ్యభిచారులు అయిపోతున్నారు, వాళ్ళు దొంగలు అయిపోతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ముండ్ల పొదల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు అణిచివేయబడిన వాళ్ళు, మొలిచారు. ప్రజలకు ఎట్ట కనపడుతున్నారంటే దేవుని పిల్లలాగా కనపడుతున్నారు, కానీ ఆత్మీయతలో అణిచివేయబడిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఎదుగుదల లేదు. ఇంకా ఇతరాపేక్షలు, అది అంటారు కదా గుంతెనమ్మ కోరికలు అంటారు చాలా మంది. దాంతో సంతృప్తి పడక ఇంకా కావాలి, దోచుకోవడం ఆపరు, మోసం చేసి దోచుకోవడం ఆపరు, ఇంకా అపేక్షలు, ఇంకా కోరికలు. దేవుడి చిన్నంత సంతృప్తి పడొచ్చుగా, కాదు ఇంకా కోరికలు. వీళ్ళు అణిచివేయబడిన వాళ్ళు, వీళ్ళు నిలబడే వాళ్ళు కాదు. ఫైనల్ మాట చెప్పి ముగిస్తా, చదువుతాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త. మంచి నేల నుండి విత్తనమును పోలిన వాళ్ళు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవాళ్ళు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ రిఫరెన్స్కి అనుగుణంగా మార్క్స్ వార్త, మత్తయి వార్తలు కూడా చదువుకోండి. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు. ఎన్ని విషయాలు? వాళ్ళంట మంచిగా ఫలించేవాళ్ళు, 30 60 ఫలించేవాళ్ళు, వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారంట. చెప్పండి గట్టిగా. చాలాసార్లు పాడతారు, నీది గొర్రె పిల్ల, నాదేమో పంది పిల్ల. పాడరే? అయితే రావట్లేదండి మీకు? కొత్తగా అనిపించింది పాట. అంటే గొర్రె పిల్ల మనసుకి పంది పిల్ల మనసుకి తేడా ఉంటుందా? చెప్పండి. గొర్రెకి మనసు ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? మైండ్ ఉంది మనకే, ఆటికి లేదా? ఆటికి ఉందే, లేదనుకో మాకండి. అయ్యి కొంతమందికి ఎట్టుంటే తెలుసా? ఒకడు వీడియోలో పెట్టాడు, వాళ్ళ గొర్రె పిల్లని ఇటు చిటికేసి ఇటు చూపిస్తే చాలు వచ్చేస్తుంది అది. ఆ పక్కన చాడు చిటికేసి ఇటు అన్నాడు, రాట్లా, కదలలేదు అది. అదేంటిది? గొర్రె పిల్ల. ఏ పంది పిల్ల అంటారా? అది ఎవడు చిటికెత్తాడు అమ్మడి వెళ్ళిపోయింది. పంది పిల్ల ఎవడు చిటికెత్తాడు అమ్మడి వెళ్ళిపోయింది దాదా అంటే. గొర్రె పిల్లకి పంది పిల్లకి చాలా తేడా ఉంటుంది. మనసు బాగుండాలి. జ్ఞానేని సొలొమోను అంటాడు, మనసు బాగుంటేనంట మనిషి బాగుంటారంట. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మనసు బాగుంటేనంట ముఖం బాగుంటుందంట. ఏం బాగుంటుంది? అప్పుడు పేరే లెవెలిపోయి అవసరంలా, సునరాయి అవసరంలా, ఆ మనసు దేవుడికి ఇష్టమైంది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మనసులో సంతోషం లేకపోయినా ఒకసారి కొని తెచ్చుకుని నవ్వుతారు కొంతమంది. తెలుసా మీకు? మనసులో సంతోషం ఉండదు కానీ నవ్వుతారు. ఆ నవ్వు వాళ్ళు వేడప్పుడు చెప్పేస్తుంది, వీళ్ళ దగ్గర ఏం లేదు. మనసులో క్లారిటీగా ఉంటే బాడీ అంతా క్లారిటీగానే ఉంటుంది. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా.
మన బాడీ అంతా మనసుకి ముడిపోయి ఉంది. ఈ మనసు మంచిగా ఉండాలి. ఈ మనసులో చాలా విషయాలు దాచుకుంటాం. ఈ మనసులో చాలా స్టోరేజ్ ఉంటుంది. మన మనసును బట్టే మన తలంపులు ఉంటాయి, మన మనసును బట్టే మన మాటలు ఉంటాయి, మన మనసును బట్టే మన ఉద్దేశాలు, మన మనసును బట్టే మన నడవడిక ఉంటుంది. బాగా ఉంటున్నారా? మన మనసుని మనము కంట్రోల్ చేసుకోవాలి. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అంటాడు. మనసును పట్టుకోవాలి. వాక్యం వినేటప్పుడు మంచి మనసుతో వాక్యం వినాలి. చంచల మనసు పెట్టుకుని వస్తే ఎట్టుంటుందంటే వాక్యం ఎలాగుందంటే ఏం చెప్పాడు అంటారు. ఇది చంచల మైండ్, ఇది దానికి వాక్యం అర్థం కాదు. కొంతమందికి ఏం చెప్పారు, మాకు ఏం చెప్పాడు, అదేదో చెప్పాడు. వీళ్ళకి మైండ్ లేదు, బుర్ర లేదు. అవతాలు ఉన్న వాళ్ళేమో మంచి వాక్యం చెప్పారు పాస్టర్ గారు, అసలు ఎప్పుడు విన్న వాక్యం చెప్పారు, మీరు ఎప్పుడు చెప్తున్నారు, కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు, చాలా బాగుందని చెప్తుంటే ఈ సైతాన్ బ్యాచ్కి ఏమర్థమైందంటే బాగాలేదు, మా గురించే చెప్తున్నాడు, ఇంకేంటి అబ్బో అటా చెప్తున్నాడు. ఈ మంచి మనసులు కాదు, ఈ ఫలిచే కాదు, ఊరికే పైకి కనపడే ఈ బ్యాచ్, పైకి ఆకారానికి బొమ్మలు ఉపయోగం ఏమీ లేదు వీటితో. మనసు బాగుంటే కదండి అంతా బాగుండేది. మనసులో చంచలత్వం పెట్టుకుంటే ఎట కుదురుతుంది? కుదరదుగా. మనసు బాగుంటే దేవుడు దీవిస్తాడు. పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి. మంచి మనసు ఎప్పుడు కూడా సమస్తాన్ని పరీక్షిస్తుంది. వాక్యాన్ని వినేటప్పుడు మంచి మనసుతో వినాలి. ఏ మనసు పెట్టుకుని వినాలి? గలిబిలు పెట్టుకుని వినకూడదు. దేవుడు హెచ్చరించినప్పుడు నువ్వు మంచి మనసు తిన్నప్పుడు ఆ గద్దెప్పును స్వీకరించి నువ్వు సరి చేసుకుంటావు. దేవుడు బలపరిచినప్పుడు మంచి మనసు తింటావు కాబట్టి దేవుడికి అభిషేకం నీలో నిలుచుద్ది. మంచి మనసుతో నీవు వాక్యాన్ని అంగీకరించినప్పుడు, మంచి మనసుతో నువ్వు వాక్యాన్ని వినినప్పుడు అవి నీ జీవితానికి ఫలింపనిస్తాయి. గట్టిగా స్తుతి చెల్లిద్దాం. మనసు చంచలంగా పెట్టుకొని, మనసులో నెమ్మది లేకుండా, మనసు గలిబిలిగా ఉండి, మనసు అస్థిరంగా ఉండి, మనసు రకరకాలైన విభేదాలు పెట్టుకొని వింటే నీకు ఏ ఫలింపు రాదు. నువ్వు ఎంత ఎన్న ఉపయోగం లేదు. నీ మనసు సరి లేకుండా ఏ వాక్యం వినుగాక నీకేం ఉపయోగం లేదు. వినే వాళ్ళందరూ విన్నారు. తోపక్క ఉన్నవాడు విన్నాడు, రాతి నేల ఉండేవాడు విన్నాడు, ముళ్ళ పొదలో ఉండేవాడు విన్నాడు. ఏంటి తేడా? మంచి నేల పడినోడికి మంచి మనసు ఉందంట. నేల మంచిదే, మనసు మంచిదే. చెప్పండి గట్టిగా. నేల మంచిదే, మనసు మంచిదే, సంగమం మంచిదే, నా మనసు మంచిదే. అప్పుడు వాక్యములో నువ్వు ఫలిస్తావు, అప్పుడు నువ్వు నిలబడతావు, అప్పుడు నీవు ఓపికతో ఫలిస్తావు. మంచి నేలన ఉండేవాళ్ళు ఎవరంటే మంచి మనసుతో వాక్యం వినేవాళ్ళు. ఏ మనసు తినాలి? వాక్యం. మనసుని సరి చేసుకోవాలి. మనసులో గ్రహింపు రావాలి. నేను మంచిగా ఉన్నానా, నా మనసు బాగుందా లేదా గలిబిలుగా ఉందా? గలిబిలుగా ఉంటే వెంటనే ప్రభు దగ్గర సరి చేసుకోవాలి. ప్రభు నా దగ్గర గలిబిలు ఉంది, తీసేనైనా మంచి మనసు ఇవ్వయ్యా. వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు ఇవ్వు, వాక్యాన్ని గ్రహించే మనసు ఇవ్వు, వాక్యం ద్వారా నిలబడడానికి మంచి మనసు ఇవ్వమని అడగాలి ప్రభుని. ఎందుకంటే మన మనసు మంచిది కాదు. మంచిదేనా? మంచిదన్న వాళ్ళు సరే గట్టిగా చెప్పండి. ఎవడు మనసు మంచిది కాదు? ఎవరు మనసు మంచిది కాదు. మంచిదేనా? గుళ్ళో ఉన్నంత సేపు బాగుంటుంది, మనసు బయటికి వెళ్ళిన తర్వాత బాగా వినాలి. మన మనసు బాగుంటే మన హృదయం బాగుంటుంది. మన మనసు బాగుంటే మనము బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. మనకి బీపీ షుగర్లు లేకపోతే ఇంకోటి కూడా తొందరగా రావు. మనసు బాగుంటే అన్ని విషయాల్లో మనం ధైర్యం కలిగి ఉంటాం. మనసులో పాపం చేసిన వాడు ఇప్పుడు దేవుని ఎదుట నిలబడలేడు. లూసిఫర్ మనసులో పాపం చేసింది, గర్వించింది. దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి పడదోశాడు. మన మనసుని స్థిరంగా పెట్టుకోవాలి. మనుషుల వైపు కాదు, సర్వోన్నతుడైన దేవుని వైపు మన మనసు ఉండాలి. వీళ్ళు వాక్యం విన్నారంట, రెండోది అంగీకరించారు, మూడోది వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నారు, నాలుగోది వాళ్ళలో ఉందంటే తెలుసా? ఓపిక కలిగి ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఓపిక రావాలి. ఒక శిల అందంగా చెక్కబడాలంటే ఓపిక రావాలి. ఓ పరలోక రాజ్యానికి మనం చేరాలి అంటే ఓపిక మనకు అవసరం. ఎంత కాలం వరకు పట్టాలండి? మేము ఎంత కాలమైన ఓపిక పట్టాలి. కాదండి రాత్రికి రాత్రే అద్భుతం జరిగిపోవాలి. రాత్రికి అద్భుతం జరగదు. ఆయన అన్నాడు ఓపిక పట్టు, నిన్ను దీవిస్తా అన్నాడు. ఎవరిని? నిన్ను దీవిస్తా. ఓపిక పట్టు. ఓపిక ఉంటుందా? ఓపిక కావాలి. దేవుడి పిల్లలు వాక్యంలో నిలబడాలంటే ఓపిక చాలా అవసరం. వాక్యానుసారంగా బ్రతకడానికి కావాల్సింది ఓపిక. వాక్యానుసారంగా జీవించడానికి కావాల్సింది ఓపిక, ఓర్పు కావాలి, ఓర్చుకోవాలి. దేవుడికి ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. గట్టిగా స్తోత్రం చెప్దాం. పెట్టిన సాడు ఉంటే ధన్యులు. అంతకంటే కష్టాలు చేయాలనుకున్నాడు, తోసేస్తాడు కిందకే. లూసిఫర్ని ఒక స్థానంలో పెట్టాడు. ఇక్కడ ఉండి నువ్వేం చేయి, ఆరాధన నడిపించు, స్తుతులు చెల్లించు అని అంటే ఏం చేసిందంట? కొన్ని సంవత్సరాలు చేసి అనుకుందంట. చాచా ఇక్కడే ఉండి 14 స్తుతులు చెప్పడం ఇది బాగాలేదు. ఏమనుకుందంట? దేవుడి సింహాసనము పైగా సింహాసనం వేసుకుందాం అనుకుందంట. మనసులో అనుకుందంట. అంత చేయలా. దేవుడికి ఒక సింహాసనం ఇచ్చాడంట దేవుడు ఆల్రెడీ. అది కాదంట, దేవుడికి సింహాసనం పైగా సింహాసనం వేసుకుందాం అనుకుందంట. అంతే. మనసులో కలిగిన ఆలోచనకు ఒక్క తొక్కు తొక్కాడు దేవుడు. ప్రతి పనిని ఆలోచించాలండి. ఇది దేవుడి పనిది. ఎట్టబడతాడు చేస్తే ప్రభు రాకలో నిలబడదు. ఎవడు పడతాడు చేస్తే ప్రభు రాకలో నిలబడదు. దీనికి ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక నియమము, ఒక బౌండరీస్ ఉన్నాయి. దానిలోనే కొనసాగాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నీకు అప్పగించబడింది ఏదో దాని విషయంలో నమ్మకంగా ఉండు. ఈ చిన్న దానిలో నమ్మకం ఉంటూ ఇంకొక దాన్ని దేవుడు అప్పగిస్తాడు. ప్రతి పనిలో నమ్మకం ఉండాలి. మన హద్దు మీరకూడదు. ఏం చేయకూడదు? చెప్పండి, ఏం చేయకూడదు? హద్దు మీరకూడదు. విశ్వాసిలాగా ప్రవర్తిస్తే బాగుంటుంది. విశ్వాసి సేవకుల్లాగా ప్రవర్తించకూడదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు రాజులని యాజక సమూహం అన్నాడు దేవుడు. మీరు కూడా యాజకులని ఊపేసుకొని మీరు కూడా ప్రసంగాలు చేసి మీరు కూడా సేవకుడికి మేము సేవకులను తిరుగుబాటు చేశారని మీరు ఎవరంటే కోరాకు దాతాను అభిరామ సంతతే.
ఆ గుంపులో ఉంటారంటే ఉండండి, మీకోసం భూమి రెడీగా ఉంది. వాక్యం చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యాన్ని విన్నప్పుడు ఓర్పు వస్తుంది. వాక్యము నీలో ఉన్నప్పుడు, మంచి మనసుతో వాక్యాన్ని విన్నప్పుడు నీవు ఫలిస్తానే ఉంటావు. నీ ఫలింపు ఈరోజు 30 ఉండొచ్చు, ఈరోజు నీ ఫలింపు 60 ఉండొచ్చు, కానీ ఒక రోజు 100% ఫలిస్తావు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. 30 కనబడొచ్చు, అది 60గా మారుతుంది, 60 కనబడొచ్చు, కానీ ఒక రోజు ఎక్కడికి వెళ్తుంది? 100%. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. అట్లా మీరు ఎలా ఫలించారో, ఎలా నడుచుకున్నారో, వాక్యంతో మీ సంబంధం ఎలాగుందో ఒక్కసారి పరీక్ష చేసుకోండి. వాక్యానికి విధేయులై ఉన్నారా? వాక్యానికి తిరుగుబాటు చేశారా? వాక్యాన్ని అంగీకరించారా? ఏ మనసుతో మీరు అంగీకరించారు? మంచి మనసుతో మీరు అంగీకరిస్తే మీరు ఫలిస్తానే ఉంటారు. దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో ఉండడండి. ఎవరితో పడితే వాళ్ళతో దేవుడు ఉంటే ఇంకెందుకు? ఇజ్రాయెల్ ఇంట్లో దేవుని యొక్క అభిషేకం ఉంది, ఐగుప్తీయులలో దేవుని అభిషేకం లేదు. సమారదూత వచ్చినప్పుడు ఇజ్రాయేలీయుల దాడిలో పోయింది, ఐగుప్తీయులలోకి వెళ్ళింది. మరి అలాంటప్పుడు దేవుడు ఎలాగుంటాడు? నిజమైన భక్తి చేసే వాళ్ళతోనే దేవుడు ఉంటాడు. డబ్బా భక్తి అంతా గాలి కొడుకుని పోయింది. కాబట్టి స్థిరముగా నిలిచి ఉందుము గాక. 3 మాటలు చెప్పాను నేను. ఒకటి, నిలిచి ఉండాలి. రెండవది, స్థిరముగా నిలిచి ఉండాలి. మూడవది, ఎప్పటి వరకు? కడ వరకు, చివరి వరకు నిలిచి ఉండాలి. ఒక పొజిషన్లో దేవుడు అలా నిలబడితే అలాగే ఉండిపో, అలా నిలిపో. బండ మీద కట్టబడిన ఇల్లు ఎప్పటికీ కూలిపోదు. చప్పటి కొట్టి గట్టిగా. క్రీస్తనే బండ మీద ఉన్న ఇల్లు ఎవ్వడు ఏది కదల్చలేదు. బండ మీద వేయబడిన పునాది కదిలిపోదు. ఎందుకనంటే ఆ బండ క్రీస్తే. క్రీస్తు ప్రభువారి మీద కట్టబడిన ఇల్లంట. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి వచ్చింది, కానీ ఆ ఇల్లేమవలా? చెప్పండి గట్టిగా. పడిపోలా. ఆ రీతిగా మీరుందురుగాక. చెప్పండి గట్టిగా. వాక్యం ముళ్ళ పొదల్లో రాతి నెల ఉన్న వాళ్ళంట వాక్యం వల్ల శోధనలు కలిగినప్పుడు ఏం చేశారంట? కొంచెం కాలం నిలబడ్డారు, తర్వాత ఎండిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు పచ్చగా కనబడతాయి. పచ్చగా కనబడే అన్నిటి దగ్గర కాపు ఉండదు. అర్థమవుతుందా? పచ్చగా కనబడుతున్నాయి కాబట్టి కాపు ఉందనుకోవడానికి లేదు. పోతొచ్చి రాలిపోయే కూడా ఉంటాయి, పిందలు వచ్చి రాలిపోయే ఉంటాయి, పక్కవానికి వచ్చే కొన్నే ఉంటాయి. నేను అంటాడు, దేవుడు నీ ఆశీర్వాదాన్ని 30, 60, 100 మార్చును కాక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. వాక్యాన్ని మంచి మనసుతో అంగీకరించి వాక్యానికి విధేయులై కడ వరకు కొనసాగుదురు గాక. మరలా చెప్తున్నాను, నువ్వు దేవుడికి విధేయుడు అయితే దేవుని సేవకుడికి విధేయుడు అవుతావు. దేవుని ఎదుట నిలబడడానికి నువ్వు సిద్ధపడితే దేవుని సంఘంలో నిలబడతావు. కడ వరకు స్థిరంగా నిలబడాలి. ఎన్ని శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా పట్టించుకో. మాకు మంచోడికే నిందలు, అవమానాలు, కష్టాలు. ముంచేవాడికి ఏముండవు, అంత హ్యాపీగా ఉంటుంది. మంచివాడి వైపు సమాజం తొందరగా రాదు, చెడ్డవాడి వైపు సమాజం తొందరగా ఉంటుంది. మోషే పక్కన అహరోను నిలబడ్డారు, ఎవ్వరు నిలబడలా. సమాజం అంతా వేరుగా ఉన్నా ఎదురుగా నిలబడిన కోరాహు, దాతాను, అభిరాములు వాళ్ళ పక్షాన్ని చేరారు. వాళ్ళతో చేరిన వాళ్ళు ఎవ్వరు కూడా మిగలలేరు. వాళ్ళ పిల్లలకున్న జ్ఞానం వాళ్ళకి లేకుండా పోయింది. వాళ్ళ పిల్లలు గమనించారు, అనా ఏంటి నువ్వు ఎవరి మీదకి వెళ్తున్నావు? వాళ్ళు ప్రతి స్థితిలో వాళ్ళ మీదకి వెళ్తావేంటి? కోరాహు కుమారులు కీర్తనలో రాస్తారు, మా తండ్రులు విరోధులయ్యారు, మాకు దేవుడు కృపనిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. తిరుగుబాటు, సోది చెప్పుడు అనే పాపంతో సమానమంట. కాబట్టి కడవరి కాలంలో ఉన్నాం, వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? చివరిలో ఉన్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నామా? రోజు వాక్యాన్ని చదువుతున్నారా? సంవత్సరం మొదట్లో తీర్మానం చేస్తారు, చదువుతాం, వాక్యం చదువుతాం, ప్రార్థనలు చేస్తాం, వాక్యం కోసం స్థిరంగా నిలబడతామని. కాపర్ వెంబడించే గొర్రెవా నువ్వు? కసాయివాడి చేతిలో పడుతున్న బర్రెవా? కాపర్ను వెంబడితే గొర్రెలు, బరిని కాపరు తోలాలి, దెబ్బలు కూడా తోలాలి, బర్రెలవి. నువ్వు బర్రెల గుంపులో లేవు, గొర్రెల గుంపులో ఉన్నావు. చెప్దాం గట్టిగా. కాబట్టి కడవరకు నువ్వు నిలిచి ఉందువుగాక. ఎవరు ఇలా నిలబడే వాళ్ళంటే వాక్యాన్ని మంచి మనసుతో వాక్యాన్ని విని దాన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేసి. ఈ మధ్య ఒక మన సహోదరులని కొన్ని థాట్స్ వస్తూ ఉన్నాయి దశంభాగం గురించి. ఎంత తీయాలన్నా తీస్తే దేవుడు దీవిస్తాడు, శాపం పోయింది, దరిద్రం పోయింది. ఇన్ని వాక్యాలన్న తర్వాత కూడా నాకు నచ్చలేదంటే నీ దరిద్రం అది. మంచి మనసుతో వాక్యం వింటే దేవుడి కొరకు నేను చేస్తానని ఒక ఫీలింగ్ వస్తే ఎవరు వెనకం చేయరండి. గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుడికి మందిరానికి బెదలకి ఇచ్చేస్తారు, శాపం తొలగించుకుంటారు. మంచి మనసు లేదనుకో, దురుద్దేశం ఉంటే అబ్బో ఇప్పుడు అప్పుల్లో ఉన్నట్టుగా, అయ్యో ఇటున్నా అట్టున్నా, నువ్వు సాకులు దేవుడి విషయంలో చెప్తున్నావు అంటే దేవుడు నిన్ను దీవించడు. మంచి మనసుతో వింటే దేవుడి కార్యాన్ని చెయ్యి, ఓపికతో చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. వాక్యంలో నీ స్థాయి ఎలా ఉంటుందో తెలుసా? మీరు అనుకోవచ్చు బహిరంగం కనపట్లేదు, నువ్వు వాక్యములో నిలిచి ఉండాలి. చదువుదా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? 2వ అధ్యాయం 18వ వచనం నుండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని మీరు వింటారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు మనలో నుంచే బయలుదేరారని చెప్తున్నాడు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొచ్చున్నాం. ఎలాగంట? క్రీస్తు విరోధులు మనలో నుంచి బయలుదేరారు. కడవరి గడియ, మీ విశ్వాసాన్ని కాపాడుకునే గడియ, మీ నిరీక్షను కాపాడుకునే గడియ, మీ రక్షణను కాపాడుకునే గడియ. మనలో నుంచే క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. కిందకి చదివితే అర్థమవుతుంది, చదవండి. వారు మనలో నుండి బయలు వెళ్ళారు కానీ
వారు మన సంబంధులు కారు. నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే, నీవు క్రీస్తు ఆత్మ కలిగిన వ్యక్తివైతే, నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాళ్ళైతే ఆత్మ సంబంధులను వెంబడిస్తారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళు ఆత్మ సంబంధులు కాదు, క్రీస్తు విరోధులు. మనలో నుంచి వెళ్ళారు, వాళ్ళు బయటికి వెళ్ళారు. తర్వాత వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు, కానీ నిలబడట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడినట్లు వారు బయలుదేరారు. గుర్తుపెట్టుకోండి ఒకటే, నువ్వు దేవుడి సంబంధివా, నువ్వు ఆత్మ సంబంధివా? ఆత్మ సంబంధులే నీతో ఉంటారు. చెప్పరేంటండి? ఎవరు పడితే వాళ్ళు ఉండరు. దొన్నపోతుకి గొర్రెపోతుకి కాడేశారని గట్ట ఉంటుంది, ఉండదు. దొన్నపోతుంటే దొన్నపోతే ఉండాలి, గొర్రెపోతుంటే గొర్రెపోతే ఉండాలి, సమానంగా ఉంటాయి. గట్టిగా శుద్ధం చెల్లిద్దాం. కొంతమంది బయలు వెళ్తారంట, వాక్యం నచ్చకెళ్ళిపోతారు, బయలు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు పెట్టారంటే దృష్టాంతంగా అంటాడు, మీరు తెలుసుకుంటారని. యోహాన్ అంటాడు, మీరు తెలుసుకుంటారు. వాళ్ళు బయలు వెళ్ళారంటే అయ్యో పాపం వెళ్ళిపోయారండి. అయ్యో పాపం కాదు, వాళ్ళు క్రీస్తు విరోధులు. నేను చెప్తున్నా, వాక్యం చెప్తుందా? నేను చెప్తున్నా అన్నమాట, నేను చెప్పట్లే అన్నమాట. క్రీస్తు విరోధులు వాళ్ళు. ఇంకా కింద అసలు ఇంకా భయంకరమైన మాట అది, చదవండి ఇప్పుడు. అయితే మీరు నిలిచి ఉన్న మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తము నెరుగుదురు. గట్టిగా చెప్పకూడదాం. మీరు ఎరిగే వాళ్ళు అయితే గట్టి కొట్టండి. థ్యాంక్ యూ జీసస్. దేవుడి మాటలు హృదయంలో ఫలింపజేయును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.